హాయ్ అండి. ఈరోజు వచ్చి చూడండి, పంపులు రాక ఈ రోజుకి 3 రోజులండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఇలా ఆడుకుంటున్నారండి. మాకండి అంతకుముందు అయితే పంపులు డే బై డే వచ్చాయండి. ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం కదా, అందుకనే 3 రోజులకు ఒకసారి వస్తున్నాయండి. చూడండి మొత్తం ఎలా ఖాళీ అయిపోయినాయి. ఇకండి ఈ ఇరిగేషన్ కాపులోనే సగానికి ఉన్నాయండి. మిగతా మొత్తం ఖాళీగా ఉన్నాయండి. శుభ్రంగా క్లీన్ చేసి కడిగి అలా పెట్టుకున్నామండి. వాటర్ పంపుతే పోద్దామని. ఇవ్వండి కాపు ఎండిపోయి ఉంది. టబ్ అదండి పంపు బయట పంపు వచ్చిందండి. అది టైం టు టైం వచ్చిందండి, మార్నింగ్ ఈవినింగ్. అక్కడ పంపు కాడ అందరూ జనం చాలా, దాదాపు 20-30 మంది ఎప్పుడూ ఉంటారండి. ఈ పంపు కాదండి, ఈ పంపు బోరు పంపు. ఈ పంపు చెడిపోయిందండి, పంపు పని చేయట్లేదు. ఎందుకంటే అక్కడ పంపు అండి, జనం కనబడుతున్నారు కదా, ఆటో ముందు ఉందన్నమాట పంపు. ఆ పంపు కాడ జనం 20-30 మంది వరుసల ప్రకారం పుట్టుకుంటారు. గొడవలు అవుతుంటాయి. జనం లేనప్పుడు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా అమ్మ మధ్య చార్జ్ చేస్తా ఉంది ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, 7 ఉండిద్ది ఒంట్లో మనుషులకి. ఎండాకాలం వారానికి ఒకసారి అయినా సరే ఇలా మజ్జిగ చారు చేసుకొని తినడం వల్ల బాడీలో ఉన్న ఓవర్ వీట్ అనేది తగ్గి బాడీ చల్లగా కూల్ అయిపోయిద్దని మా అమ్మ ఈరోజు మజ్జిగ చారు చేసింది ఫ్రెండ్స్. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. ఎండకి ఒళ్ళు మొత్తం బాడీ హీట్కి వేడిగా ఉండిద్ది కదా ఫ్రెండ్స్. అందుకని వారానికి ఒకసారైనా సరే ఎవరైనా సరే అలా మజ్జిగ చారు చేసుకుంటే అన్నంలో కూడా బాగుండిద్ది కదా. కాబట్టి మజ్జిగ చారు చేసుకుంటానంటే బాడీలో వేడి తగ్గి బాడీ చల్లగా కూల్గా ఉంటుంది. ఈ 4 గిద్దలు ఫ్రెండ్స్ పెరుగు, పాలు తెచ్చి మా అమ్మ రాత్రి తోడేసింది అనమాట.
గిద్దడి పాలు 10 రూపాయలంట. 4 గిద్దల పాలు 40 రూపాయలు. 4 గిద్దలు అంటే ఒక సోలెడు పాలు. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవి మజ్జిగ చారులో అలా తింటూ ఉంటే ముద్దగా 4-3 తగులుతూ ఉంటే కొంచెం ఘాటుగా, కొంచెం ఉల్లిపాయగా, మజ్జిగ అవి తగులుతుంటే టేస్టీ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. సంబరప్పుడల్లా మా అమ్మ వారం ఇలాగే చేస్తుండిద్ది. పసుపు, కారం అలా కలిసేలా అలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. నేను చూసిన వాళ్ళు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. మీ లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రికమెండేషన్ అయ్యిద్ది. ప్లీజ్ లైక్ చేయండి నా వీడియో నచ్చితే.
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఏంటి పచ్చిమిరపకాయలు మాత్రం మొత్తం లాలీపాప్లు ఏది తెచ్చుకున్నారు అబ్బాయి దొరికితే అతనిగా మజ్జిగ షార్ అయిందండి. తాలింపు చేయగానే ఫ్రెండ్స్ ఇలా ఎమ్మటనే పొయ్యికి ఆఫ్ చేసుకోవాలా. ఎక్కువసేపు ఉంచకూడదు ఫ్రెండ్స్. పొయ్యి ఉంచడం వల్ల ఎక్కువసేపు ఉండడం వల్ల మజ్జిగ సారు అనేది తిరిగిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్ రెడీ అయింది మజ్జిగ సారు అండి. అలాగే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. ఆ బొమ్మ డ్రాయింగ్ నేనే వేసే ఫ్రెండ్స్, ఇది ప్రభుది. ఇక ఫ్రెండ్స్ పంపులు అమ్మ చెప్పా కదా, ఆ పంపు కాడ నుంచి మా అమ్మను మా తమ్ముడు వైపు మోసారు ఫ్రెండ్స్ నీళ్ళు. అవి ఇప్పుడు పూర్తిగా మొత్తం నిండి మళ్ళీ 2 రోజులు వస్తాయి ఫ్రెండ్స్. డబ్బాలు గాబులు అన్నిటికీ నింపుకున్నారనమాట. అయ్యో ఎండాకాలం కదా, నీరు ఎక్కువ వాడకం ఉంటుంది. ఇది మా ఇల్లు ఫ్రెండ్స్, ఆ వంగ తోట. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.